ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహు యోగించకపోతే ఒక జాతకంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రాహు ఎటువంటి అంశాలని రూల్ చేస్తున్నాడు, పాలిస్తున్నాడు అనేది తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలో రాహువు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, లేదా ఏ గ్రహాలతో కలిస్తే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది కాకుండా రాహు యొక్క కారకత్వాలు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో వేటి మీద ఎక్కువగా ఉన్నాయి, రాహు యొక్క ప్రభావము, రాహు రూల్ చేసేటువంటి ప్రొఫెషన్స్ కావచ్చు, అంశాలు ఏంటి, దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, వాటిని మనం ఏ విధంగా కొంతవరకు పరిష్కారాల ద్వారా హ్యాండిల్ చేయొచ్చు, ఆ సమస్య తీవ్రత అనేది పెరగకుండా రాహు ఇచ్చేటువంటి ఫలితాన్ని తట్టుకుని ముందుకెళ్ళడం అనేది చేయడానికి రాహు యొక్క రెమెడీస్ ఎంతవరకు సహాయపడతాయి, ఇటువంటి ఈ విషయాల్ని డిస్కస్ చేద్దాము. రాహువు మ్లేచ్ఛ గ్రహము, అంటే ఫారిన్ రిలేటెడ్ థింగ్స్, అంటే విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేసేటువంటి గ్రహము రాహువు. అందులోనూ మ్లేచ్ఛ సంబంధమైనటువంటి విషయాన్ని తెలియజేసే గ్రహం రాహువు. ఇక్కడ మ్లేచ్ఛ అనే పదం ఎందుకు వాడారు, అందుకే రాహుకి చండాలుడు అని పేరు, గురు రాహుల కలయికి గురు చండాల యోగం అని పేరు. ఎందుకు రాహుని చండాలుడు లేదా మ్లేచ్ఛ గ్రహము అన్నారు అంటే, వైదిక సంప్రదాయానికి విరుద్ధంగా ఉండేటువంటి సంప్రదాయానికి మ్లేచ్ఛ సంప్రదాయము అని పేరు. అటువంటి దేశాలు మ్లేచ్ఛ దేశాలుగా పిలువబడతాయి. ఇటువంటి దేశాలకి కారకత్వం వహించేటువంటి గ్రహం రాహువు. రాహు యొక్క ప్రభావం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి కంట్రీస్లో వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం అనేది మనం గమనించవచ్చు. అయితే ఇది ఒక తప్పుగాను లేదా చేయకూడని పరిగానే చెప్పట్లేదు. రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఆ జీవితం అనేది కొనసాగుతుంది అని తెలుసుకోవడానికి రాహు ప్లేస్మెంట్ మనం స్టడీ చేయడం వలన క్లూస్ అనేవి వస్తాయి. రాహు ప్రధానంగా ఎప్పుడైతే 9th హౌస్లో ఉంటారో, 9th హౌస్లో రాహు ఉండి 9th లార్డ్, 12th లార్డ్ ఇటువంటి ప్లానెట్స్తో సంబంధం బలంగా ఉండి కెరీర్ రిలేటెడ్ కాంబినేషన్లో ఉన్నప్పుడు వారు వెస్ట్రన్ కంట్రీస్, అలాగే ముస్లిం కంట్రీస్, ఇటువంటి కంట్రీస్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా సమస్యలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 9th హౌస్, 10th హౌస్ ఈ రెండూ కూడా తండ్రికి సంబంధించిన స్థానాలు. అయితే 9th హౌస్ని ప్రత్యేకంగా పితృస్థానము అని అక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఎందుకు పితృస్థానం అని అన్నారు 9th హౌస్ నేను కనుక చూసినట్టయితే, 10th హౌస్ అనేది ఆ జాతకుడు యొక్క తండ్రి, ఆ తండ్రితో రిలేషన్, ఆ తండ్రి యొక్క సోషల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఇటువంటివి తెలియజేస్తుంది. 9th హౌస్ కూడా ఇవి తెలియజేస్తుంది. అయితే దానికి అదనంగా 9th హౌస్ సూచించేటువంటి కారకత్వాలు కనుక చూసినట్టయితే, 9th హౌస్ అనేది ఒక వంశ పరంపరని సూచిస్తుంది. లీనియేజ్ అంటాం. అంటే ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, అతని కొడుకు, మనవడు, ఇలాగా ఈ లీనియేజ్ని తెలియజేసేటువంటి స్థానం 9th హౌస్. మన సనాతన సంప్రదాయంలో వారసత్వానికి అలాగే వంశ పరంపరకి చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు. అంటే తన తర్వాత తన వంశం నిలబడాలి అని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి జీవన విధానము, సంప్రదాయాలు, వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగానే చనిపోయిన వ్యక్తులకి పితృకర్మలు చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక క్రియగా చెప్పబడింది. గతించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వారి తల్లిదండ్రులు, వీరికి అపరకర్మలు చేయడము, శ్రాద్ధకర్మలు నిర్వహిస్తూ ఉండడము అనేది సనాతన ధర్మంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆ విధంగా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలిగి, వారికి సత్సంతానం కలిగి, వారి యొక్క వంశం అనేది ముందుకి వెళ్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే రాహు 9th హౌస్లో ఉంటాడో, చాలా చార్ట్స్ స్టడీ చేయడం జరిగింది. వీలైనప్పుడు ఎప్పుడైనా అది ఒక ఎగ్జాంపుల్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. 9th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉండి వేరే కాంబినేషన్స్ కూడా బలంగా రాహుని సపోర్ట్ చేస్తున్నట్టయితే, వారు ఇందాక చెప్పినటువంటి ఆ కంట్రీస్కి, వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, ముస్లిమ్స్ కంట్రీస్, అక్కడ వెళ్ళడం, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే దాన్ని ఇంకొక కోణంలో చూసినట్టయితే, ఆ విధంగా ఫారిన్ కంట్రీకి వెళ్ళి ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తులుగా ఎదగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇందులో రాహు యొక్క పాత్ర ఏమిటి అని కనుక చూసినట్టయితే, ఇంకొక విధంగా కూడా జాతకుడి మీద ప్రభావం చూపిస్తాడు. అది వారి తల్లిదండ్రులకి పితృకర్మలు చేయలేకపోవడము. చాలామంది విషయంలో అది జరుగుతూ ఉండడం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వారు అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోవడం వలన ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చనిపోతే వచ్చి ఇక్కడ
అంత్యక్రియలు కూడా చేయలేకపోవడము, చనిపోయిన తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారి పితృకర్మలు చేయలేకపోవడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి వారిని చూడొచ్చు. ఎప్పుడైతే ఆ విధమైన పరిస్థితులు జాతకుడు వెళ్తారో వారికి లీనేజ్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల కొంత దుష్ఫలితాలు ఉంటాయి. అందుకే రాహుని మ్లేచ్ఛగ్రహము అని చెప్పడం జరిగింది. ఇది రాహు ఇచ్చేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్. అయితే ఫారిన్కి వెళ్ళడం మంచిదా కాదా అనేది ఇక్కడ నేను చర్చించదలుచుకోలేదు. కానీ రాహు యొక్క పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్ రెండూ చూపిస్తున్నాను ఒకే స్థానంలో ఉండడం వలన. అది మంచిది అంటే ఒక మంచిని మనం తీసుకోవచ్చు, అందులో ఉన్న చెడుని కూడా మనం గ్రహించాలి. ఇక రాహువు ఫోబియాస్కి కారకుడు, అంటే ఊహించుకుని భయపడ్డము. ఉదాహరణకి ఒక జాబ్లో ఉన్నారు, వారికి కొంత ఆ రాహు యొక్క మహాదశ కావచ్చు, అందులో కొన్ని అంతర్దశలు ఇబ్బందికరంగా వచ్చినప్పుడు తన జాబ్ ఉంటుందా లేదా అని భయపడ్డము. పై అధికారులతో సత్సంబంధాలు లేకపోవడం వలన ఎప్పుడు కూడా జాబ్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడము, ఇటువంటి భయాలు ఇచ్చేటువంటి గ్రహం రాహువు. కేవలం కెరియర్లోనే కాదు, వారి యొక్క పర్సనల్ లైఫ్లో కూడా ఊహించుకుని భయపడ్డము, చిన్న సంఘటన జరిగినా కానీ దానివల్ల ఎంతో ఎక్కువగా ఊహించుకుని భయపడ్డము, ఇవన్నీ రాహు చేసేటువంటి పనులే. ఇలాంటి దుష్ఫలితాలను ఇవ్వడంలో రాహు సిద్ధహస్తుడు. ఉన్న ఒక విషయాన్ని చూసి భయపడడం కంటే ఊహించుకుని భయపడడం అనేది రాహు ఇచ్చేటువంటి ఒక సమస్య. అదేవిధంగా రాహువు లేటెస్ట్ టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వీటికి కారకుడు. ఈ రోజున మనము మొత్తం ప్రపంచాన్ని అరచేతిలో, సెల్ ఫోన్లో, మన గుప్పెట్లో ఉంచగలిగినటువంటి స్థితిలో ఉన్నాము అంటే దానికి ఇప్పుడు ఉన్నటువంటి శాటిలైట్ టెక్నాలజీ కావచ్చు, ఇతర టెక్నాలజీలే కారణము. ఇటువంటి వాటిని డెవలప్ చేసేటువంటి గ్రహం కూడా రాహువే. ఈ విధంగా రాహువు ఇటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి, కంప్యూటర్ సైన్స్ సంబంధమైనటువంటి, శాటిలైట్ కమ్యూనికేషన్స్, దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని బాగా వృద్ధి చేయడంలో ఎక్కువగా సహాయపడతాడు. ఈ రోజున ప్రపంచంలో ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడంలో రాహు యొక్క పాత్ర తప్పకుండా మనం గమనించాలి. శాటిలైట్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, సెల్ ఫోన్స్, ఇవన్నీ కూడా రాహు యొక్క కారకత్వాలే. అదేవిధంగా రాహు యొక్క ఇంకొక పార్శ్వాన్ని కనుక చూసినట్టయితే డ్రగ్స్ తీసుకోవడము, డ్రింకింగ్, స్మోకింగ్, ఇవన్నీ కూడా రాహు కారకత్వాలు. ఒకప్పుడు మద్యపానం అనేది చాలా నేరంగా చూడబడుతూ ఉండేది. ఒకవేళ ఎవరన్నా మద్యపానం చేసినా కానీ, తాగినా కానీ కొంత అందరూ కూడా, చుట్టూ ఉన్నవారు కూడా వారిని కొంతవరకు నెగిటివ్గా చూడటము, ఇటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు డ్రింకింగ్ అనేది ఫ్యాషన్ అయింది, అదొక సోషల్ స్టేటస్గా మారింది. పార్టీస్లో, క్లబ్స్లో డ్రింక్ చేయడం అనేది ఒక ఫ్యాషన్గా మారింది. ఈ విధంగా దానికి ఇటువంటి ఒక స్టేటస్ సింబల్ని తీసుకొచ్చినటువంటి గ్రహం కూడా రాహువే. ప్రతి దేశం యొక్క హారోస్కోప్ చూసినప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు అందులో రాహు యొక్క పాత్రను చూడొచ్చు. ఎలాగైతే ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలిస్తామో ఒక దేశం యొక్క జాతకాన్ని చూడాలి, ఒక రాష్ట్రం యొక్క జాతకాన్ని చూడొచ్చు. ఈ విధంగా చూసినప్పుడు రాహు యొక్క పాత్ర స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంకొంచెం ఒక మెట్టు పైకి ఎదిగి డ్రగ్ కల్చర్ అనేది కూడా ఎక్కువైంది. పార్టీస్లో డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ కూడా రాహు యొక్క కారకత్వాలు. డ్రగ్స్, డ్రింకింగు, స్మోకింగు, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. వీటి వలన చాలా మటుకు నైతికతకి దూరం అవుతూ ఉండడము, ఇంద్రియాలకి లోబడిపోయి ఇంద్రియ సుఖాల వెనకాల పరిగెట్టడము, ఇవన్నీ చేసేటువంటి గ్రహం రాహువు. ఎందుకంటే ఒక గ్రహం గురించి డిస్కస్ చేసేటప్పుడు పాజిటివ్, నెగిటివ్ రెండింటిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అందులోనూ రాహు యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాహువు ప్రధానంగా పాపగ్రహము. ఏ గ్రహముకి లేని ప్రత్యేకత రాహుకి ఉంది. అదేంటి అంటే రాహువు అమృతం తాగిన తర్వాత శిరస్సు ఖండించబడింది కాబట్టి అమృతం తాగడం వలన ఒక డివైన్ ప్లానెట్గా ఉంటాడు, స్వతహాగా ఒక రాక్షసుడు. కాబట్టి పాజిటివ్, నెగిటివ్ రెండు ఆస్పెక్ట్స్ రాహులో ఉంటాయి. అయితే బై డిఫాల్ట్ ఏ పరిహారాలు చేసుకోకుండా ఉన్నట్టయితే రాహు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. పరిహారాలు చేసుకుని రాహు ఏదైతే చెప్పదలుచుకున్నాడో ఒక నైతిక ప్రవర్తన ఇలాంటివి వాటిని పాటించినప్పుడు రాహు చాలా బ్లెస్ చేస్తాడు. ఇక అదేవిధంగా ఈ డ్రగ్ కల్చర్ కావచ్చు, డ్రింకింగ్, స్మోకింగ్, ఇవన్నీ కూడా రాహు యొక్క చలవే. అదేవిధంగా సర్జన్స్గా రాణించాలన్నా, సర్జరీలో మంచి పేరు తెచ్చుకోవాలన్నా రాహు చాలా బాగా సహాయపడతాడు. ఇది రాహు యొక్క ఒక స్కిల్ అన్నమాట, నేర్పరితనము సర్జరీ చేయడంలో.
చాలా మంచి సర్జన్స్ జాతకాలను కనుక చూసినట్టయితే అందులో రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటారు వారి యొక్క కెరీర్ రిలేటెడ్ స్థానంలో అటువంటి గ్రహాలతో. సాహసాలకి పెట్టింది పేరు రాహు. సాహస కృత్యాలు చేయడము, రిస్క్ తీసుకోవాలంటే వెనకాడకపోవడము, ఇవన్నీ కూడా రాహు చేసేటువంటి పనులే. అందుకే పైలట్స్గా మంచి కెరీర్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వారికి రాహు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే విమానం నడపడము గాల్లో అనేది ఒక అడ్వెంచర్, అది దానికి చాలా ధైర్య సాహసాలు కావాలి. అటువంటి ఒక ప్యాషన్ అనేది ఉండాలి, అప్పుడే వాళ్ళు పైలట్స్గా రాణించగలరు. అటువంటి సాహస కృత్యాలకు సంబంధించిన వృత్తుల్లో రాణించడానికి రాహు చాలా బాగా సహాయపడతాడు. దైనందిన జీవితంలో కూడా రిస్క్ తీసుకోవడం అనేది పెద్దగా వారికి ఏమీ ఆలోచించాల్సినటువంటి విషయంగా అనిపించకపోవడం, ఇవన్నీ రాహు చేసే పనులే. ఒక్కొక్కసారి రాహు యొక్క నెగిటివిటీ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ రిస్క్ వల్ల వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇక గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వీటిని ఇష్టపడేటువంటి గ్రహం రాహువు. అదేవిధంగా యాక్టింగ్ స్కిల్స్ ఇస్తాడు రాహువు. ఎందుకంటే రాక్షసులందరిలోనూ శుక్రాచార్యుడి యొక్క ప్రియ శిష్యుడు రాహువు. అమృతమదనం సమయంలో అంతమంది రాక్షసులు ఉన్నా కానీ ఒక్క రాహువుకు మాత్రమే డౌట్ వచ్చింది, ఈ అమృతాన్ని మొత్తము శ్రీ మహావిష్ణువు దేవతలకి ఇచ్చి రాక్షసులకి మిగల్చడేమో అని. అందుకే దేవతల రూపంలో వెళ్ళి సూర్యచంద్రుల మధ్య కూర్చోడం జరిగింది. ఇటువంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి ఇవన్నీ కూడా రాహు యొక్క నేర్పరితనాన్ని సూచిస్తూ ఉంటాయి. యాక్టింగ్ స్కిల్స్ ఎప్పుడు ఎలా ఉండాలో అలా తనని తాను మలుచుకోవడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. అందుకనే సక్సెస్ఫుల్ యాక్టర్స్ విషయంలో చూసినట్టయితే రాహు చాలా బలంగా ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవి గారి జాతకంలో కూడా రాహువు 3rd హౌస్లో, ధనస్సులో మనం చూడొచ్చు. అయితే చాలామంది 2nd హౌస్లో రాహు వేస్తారు, ఎందుకంటే మెయిన్ రాహుని వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి. కానీ ఎప్పుడు కూడా ట్రూ రాహుని చూసుకోవాలి. ట్రూ రాహు కనుక చూసినట్టయితే చిరంజీవి గారి జాతకంలో 3rd హౌస్లో రాహు ఉన్నాడు. డ్యాన్సింగ్ స్కిల్స్ ఇచ్చేది కూడా రాహువే. 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు డ్యాన్సింగ్ స్కిల్స్ ఇస్తాడు. ఆ స్థానాన్ని బట్టి అదేవిధంగా ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడనే బట్టి డ్యాన్సింగ్ స్కిల్స్ ఎంత లెవెల్లో ఉంటాయనేది మనం చెప్పొచ్చు. అలాగే బాలీవుడ్లో సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా విషయంలో కూడా 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు యొక్క మహాదశలో ఆయన స్టార్డమ్ అందుకోవడం జరిగింది. చెక్కు చెదరని అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు ఆయన రాహు మహాదశలో. ఇది రాహు యొక్క పాజిటివ్ యాంగిల్గా చూడొచ్చు. అదేవిధంగా రాహు ఇంటర్ క్యాస్ట్ లవ్ అఫేర్స్, ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజెస్ ఇటువంటి వాటికి కారకుడు. రాహు పంచమంలో, సప్తమంలో ఉన్నప్పుడు ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రాహు చాలా సందర్భాల్లో వాటి వలన ఫెయిల్యూర్స్ని ఎక్కువ ఇస్తాడు. ఇంటర్ క్యాస్ట్ లవ్ ఇచ్చినటువంటి రాహు అది మ్యారేజ్ దాకా వెళ్ళడం అనేది ప్రశ్నార్థకంగా ఉంచుతాడు. ఒకవేళ మ్యారేజ్ అయినా నిలబడకపోవచ్చు. ఈ విధంగా రాహు ప్రభావం కనుక లవ్ అండ్ మ్యారేజ్ మీద ఉన్నట్టయితే దాన్ని కొంత క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. లవ్ మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలను కూడా చాలా చూడొచ్చు. ఎందుకంటే రాహువు ఉన్నదాన్ని ఎక్కువగా ఊహించుకుని భ్రమపడి ఆ విషయంకి ఆకర్షితుడవడము ఇలాంటివి చేసేటువంటి గ్రహం కాబట్టి లవ్ చేసుకునే టైంలో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా ఉందని అనిపించినప్పటికీ మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అవ్వడానికి అందులో రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ కమ్యూనిటీ లవ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా రాహు యొక్క బలం వల్లనే జరుగుతూ ఉంటాయి. అయితే పరాశర సిస్టమ్, జెమిని సిస్టమ్ రెండిట్లోనూ చూడాల్సి ఉంటుంది ఇటువంటివి అనలైజ్ చేసేటప్పుడు. వింశోత్తర దశ ప్రకారము రాహు దశ నడుస్తూ ఉండకపోవచ్చు, లేదా రాహు అటువంటి స్థానాల్లో ఉండకపోవచ్చు. కానీ జెమిని చార్ట్ ప్రకారం చూసినప్పుడు పంచమారూఢంలో రాహువు, సప్తమారూఢం నుంచి పంచమంలో రాహువు ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు రాహు తప్పకుండా అటువంటి మ్యారేజెస్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రస్తుతం రాహు యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి ఒక అంశము. రాజకీయాల్లో రాణించడానికి రాహు యొక్క బలం చాలా అవసరమవుతుంది. కింగ్ మేకర్గా రాణించడానికి రాహు సహాయపడతాడు. అదేవిధంగా తాను పదవిలో పైకి రావడానికి ఎటువంటి మ్యానిపులేషన్స్ అయినా చేసి పదవిలోకి రావడం అనేది రాహు యొక్క బలం వల్ల జరుగుతుంది. తన పదవిని కాపాడుకోవడానికి ఎటువంటి మ్యానిపులేషన్స్ చేయాలన్నా, ఎటువంటి అనైతికమైన పనులు చేయాలన్నా వెనకాడకపోవడము ఇవన్నీ రాహు యొక్క ప్రత్యేకతలు. ఈరోజు రాహు రూల్ చేయనటువంటి అంశం అనేది లేనే లేదు. కళలు చూసుకున్నట్టయితే మూవీస్ అన్నీ కూడా రాహు కంట్రోల్లో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అవి. ఎందుకంటే యాక్టింగ్ ద్వారా వినోదాన్ని పంచడం అనే ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ. అలాగే టీవీ కావచ్చు, మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క ఆధీనంలో ఉండేటువంటి వృత్తులు ఇవి. అలాగే టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా రాహు యొక్క చలవే. పబ్బులు, బార్లు
ఇవి విశృంఖలంగా పెరుగుతూ ఉండడానికి కూడా రాహు కారణము. ఈ రకంగా రాహు యొక్క ప్రభావం లేనటువంటి అంశాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ కూడా ఎక్కువైంది ఈ రోజుల్లో. ఇది కూడా రాహు యొక్క బలం వల్లే జరుగుతూ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా పరాశర జైమిని 2 సిస్టంలో చూసినప్పుడు రాహు యొక్క పాత్ర తప్పకుండా మనకు కనపడుతుంది. అటువంటి జైమిని చరదశలో రాహు ఇంపాక్ట్ ఉన్న చరదశ నడవడము లేదా మండూక దశ నడవడము ఇవన్నీ కూడా మనకి రాహు యొక్క పాత్రని చూపిస్తూ ఉంటాయి. అయితే రాహు మహాదశ వచ్చి రాహు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఇందాక చెప్పినట్టుగా భయపడడం ప్రతి చిన్న విషయానికి, అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మోసపోవడము, తాను చాలా నమ్మకస్తుడు, తన స్నేహితుడు అనుకున్న వ్యక్తి ఈ వ్యక్తిని మోసం చేయడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి దుష్ఫలితాలే. అలాగే మ్యారేజ్లో అపోహల ద్వారా విడిపోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వీటి వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, ఎక్స్ట్రా మ్యారిటల్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరగడము, భార్యాభర్తల మధ్య, ఇటువంటివన్నీ ఇచ్చేవి రాహువే. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా రాహు యొక్క చలవే. వీటి వల్ల సమస్యలను ఎక్కువగా ఇస్తాడు. రాహు ప్రభావం లేనప్పుడు మాత్రమే ఎటువంటి మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ అయిన తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. మిగతా గ్రహాల యొక్క పాత్రను కూడా స్టడీ చేయాలి, కానీ రాహు ఉంటే మాత్రం కొంత సమస్య ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలని రూల్ చేస్తున్నటువంటి ప్లానెట్ రాహువు ప్రస్తుత సమాజంలో. కాబట్టి రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా కొంత పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్టయితే వారి యొక్క బుద్ధి మీద రాహు యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా మనం కాపాడుకోవచ్చు. నాన్ వెజ్ మానివేయడము, అలాగే ఆనియన్ అండ్ గార్లిక్ అంటే ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినకుండా ఉండడము, ఇవన్నీ కూడా రాహు యొక్క పాజిటివిటీని పెంచుతాయి. అవి రెమెడీస్గా మనం చేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఇవన్నీ కూడా రాహుకి రెమెడీస్గా పనిచేస్తాయి. దుర్గాదేవి ఆరాధన, ఏదైనా సరే దేవతారాధన అనేది రాహుకి పాజిటివిటీని పెంచుతుంది. అలాగే తాము ఏ వ్యాపారంలో ఉన్నా, వృత్తిలో ఉన్నా కానీ అనైతికమైన పనులకు దూరంగా ఉండడం వల్ల రాహు యొక్క నెగిటివిటీ తగ్గించుకుంటాడు, ఎంత నెగిటివ్ కాంబినేషన్లో ఉన్నా కానీ. ఇవన్నీ కూడా పరోక్షంగా రాహువు ఆ జాతకుడికి ఇస్తున్నటువంటి కొన్ని సంకేతాలు. ఎప్పుడైతే ఆ జాతకుడు నైతికంగా విలువలను పాటిస్తూ జీవిస్తూ ఉంటాడో, ఒక డివైన్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడో, రాహు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి హోమాలు అవి చేయించడం కంటే కూడా ఖర్చు లేకుండా చిన్న చిన్న రెమెడీస్తో కూడా చాలా పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు, ఎటువంటి గ్రహం యొక్క రెమెడీస్ విషయంలో అయినా సరే. అందులో ముఖ్యంగా రాహు యొక్క మహాదశ వస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా రెమెడీస్ అనేవి పాటించుకోవాలి. ఎందుకు అంటే రాహువు కొంత చీటింగ్ ప్లానెట్. ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చినా అందులో ఎంతో కొంత విషయాన్ని చిమ్ముతాడు, ఎంతో కొంత అసౌకర్యం కలిగిస్తాడు, ఒక సఫరింగ్, ఒక పెయిన్ అనేది ఇస్తాడు. కాబట్టి రాహు విషయంలో అప్రమత్తంగా ఉండకుండా రెమెడీస్ చేసుకుంటూ ఆ 18 సంవత్సరాలు కనుక ఉండగలిగినట్టయితే రాహు యొక్క నెగిటివిటీ చాలా తక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ పొందడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.